నేను పార్ట్ 1లో మొట్టమొదటి పాయింట్ చెప్పాను. ఇది పాయింట్ మరలా జ్ఞాపకం చేసుకుని పార్ట్ 2 ముగించుకుందాం. 6వ వచనం చదవండి డైరెక్ట్గా. 11:6. తోడేలేమో గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తుంది. ఓకేనా? చిరుత పులేమో మేక పిల్ల యొద్ద పండుకుంటుంది. దూడ కొదమసింహం పెంచబడిన కోడి కూడా కూడుకుని సహవాసం చేస్తాయి. బాలుడు వాటిని తోలును. ఎవరి బాలుడు? బాలుడు అంటే బాలుడు, నరమాంసం కలిగిన వాడు. అవి క్రూర జంతువులు. ఓకేనా? బాలుడు అంటే ఎవరో మనిషి, చిన్నపిల్లడు. బాలుడు అంటే చిన్నోడు కదండి, టీనేజ్ కూడా కాదు, ఇంకా చిన్నోడే. సింహం ఎంత పెద్ద చెప్పండి? కొదమ సింహం, చిరుతపులి, ఎలుగుబంటి, నాగుపాము, మిడునాగు, ఇవన్నీ తోడేళ్ళు, నక్కలు, గుంట నక్కలు, ఇవన్నిటినీ ఎవరు తోలుతారంట? బాలుడా, చిన్నపిల్లడు తోలుతాడు వీటిని. ఏంటంటే బాబు బైబిల్ ఎలా ఉంది అర్థం కాదు మనకే. బైబిల్లో మనకు తెలియక ఏదేదో మాట్లాడతాం పాపం. ఓకేనా? బైబిల్ జాగ్రత్తగా పరిశీలించి ఈ బాలుడు ఎవరో తెలుసు. అసలు ఈ బాలుడు ఎవరో తెలుసా? ఆయనేనండి బోధకుడు ఆయన. అందుకే పెట్టాను టైటిల్, నేను నా సేవకుడి మాట రూఢిపరుస్తానురా. అంటే బాలుడు బోధకుడితో పోల్చాడు. ఈ అరణ్యంలో, సంఘం అరణ్యం అయితే జాగ్రత్తగా నాలే, సంఘం అరణ్యం అయితే అందులో తోడేలు ఉంటుంది, గొర్రె పిల్ల ఉంటుంది, చిరుతపులు ఉంటుంది, కొదమసింహం ఉంటుంది, ఎలుగుబండి ఉంటుంది, నాగుపాము ఉంటుంది, మిడు నాగు ఉంటుంది, ఎన్నో క్రూర జంతువులు ఉన్న ఈ అరణ్యంలో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పరిశుద్ధుల మధ్యలో ఉంటాయి ఇవన్నీ. ఓకేనా? ఎన్ని ఎక్కడ ఉంటాయి? క్రీస్తు సంఘంలో పరిశుద్ధులు. చిన్న మంద భయపడకుడి. ఎప్పుడన్నా విన్నారా ఈ పదం? క్రీస్తు సంఘాన్ని చూసండి, అబ్బా 120 మంది వచ్చేసారండి జనాలు. ఎంతమంది వచ్చేసారంట? 120 మందా? 500 మందికి భోజనాలండి, 700 మందికి, 1000 మందికి, 1500 మందికి భోజనాలు. అసలు బైబిల్ మనకు అర్థమవుతుందా? చిన్న మంద భయపడకుడి అని ఉంది బైబిల్లో. అసలు చిన్న మంద అంటే మీనింగ్ తెలిసిండి అసలు మనకి? క్రీస్తు సంఘములో ఉన్న వాళ్ళందరూ క్రీస్తు సంబంధులు కాదు. అందులో నా చిన్న మంద ఉందే, నా చిన్న మంద అందులో ఉంది. కానీ ఒక బాలుడు చిన్న మందతో పాటు ఇవన్నిటిని తోలుతూ ఉంటాడు. ఆ తోలి వాడే ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క ఆయుధం ఎవరో? నా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందరరావు గారండి. 76 సంవత్సరాలండి. వృద్ధాప్యం అవుతున్నా సరే ఆయన మాటలు నిత్య యవ్వనంలో వెళ్ళిపోతున్న యవ్వనం. మనిషి వృద్ధుడే, మాటలు యవ్వనం. అందుకే శరీరం మృతతుల్యమవుతున్నా సరే మాటలు మాత్రం ఎవరయ్యని యవ్వనం అయిపోతున్నాయి. ఆయన మాటలు అనుకుంటారా? దేవుని మాటలు, నా సేవకుడి మాట. ఆ బాలుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. జయశాలి నా ఆత్మీయ తండ్రి పీడి సుందరరావు గారండి. ఈనాడు ఆయన ఎంతోమంది బాలురను, చిన్నపిల్లవాళ్ళను, అంటే బోధకులను. చదవండి పాటు. దూడయు కొదమసింహము పెంచబడిన కోడియు కూడుకుంటే ఈ క్రూర మృగాలన్నిటినీ బాలుడు వాటిని తోల్తాడు కర్ర పట్టుకుని, బెత్తం పట్టుకుని. ఏంటి బెత్తం? అర్థం కాదు మనకి. బెత్తం అనగా ఎంత కర్ర అనుకుంటాం మనం, అంతేనా? చిన్నప్పుడు చితక్ కొట్టేసేవారుగా స్కూల్లో నన్ను ఇలా పెట్టి కొట్టేవారండి. మా బెనర్జీ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడండి. ఆయన మ్యాథ్స్ టీచర్. ఓకేనా? ఆ లెక్కలో నాకు అసలు అర్థం కావండి. సారీ, లెక్కల్లో కొద్దిగా వీక్. ఈ లెక్కలో ఇలా కొట్టేసరికండి నిజంగా ఆ ఏళ్ళు ఆ చర్మం ఊడిపోయిందండి నిజంగా. ఇంగ్లీష్ మాస్టర్, బెనర్జీ మాస్టర్, లెక్కల మాస్టర్ చితక్కొట్టేసారండి. నన్ను అసలు మామూలుగా ఉండదండి. అలాగే మిమ్మల్ని మీకు కూడా జరిగి ఉండదు ఇవన్నీ. బాలుడు వీటిని తోలున్నాను కానీ కర్ర పట్టుకుని తోలుతున్నాడు అనుకోకండి. బాలుడు అనగా బోధకుడు, మీ చర్చి పాస్టర్, మీ సంఘ నాయకుడు. ఒక మాటలో చెప్పాలంటే మీ ప్రిన్సిపల్, మీ లెక్చరర్, మీ కోఆర్డినేటర్, ఇవన్నీ యూనివర్సిటీ ఇచ్చిన డిగ్రీలు. వారి మాటే మీరు వినాలి.
యూనివర్సిటీలో ఎవరికైతే డాడీ గారు డిగ్రీ ఇచ్చారో వారి మాటే మీరు వినాలి. ఆయనే బాలుడు, ఇవన్నిటిని తోలుతా ఉంటాడు బెత్తముతో. ఏంటి బెత్తం అంటే? వాక్యం. ఏంటండి బైబిల్? అసలు మతిపోతం చూసారా బైబిల్ చదువుతుంటే? ఎంత రహస్యాలు, ఎంత గూఢాంశాలు బైబిల్లో ఉంటే ఏదో నువ్వు నీ చేతికి వచ్చిన చిన్న పని చేసేసి ఇదే దేవుడి పని, ఇదే దేవుడి పని, ఇదే చేయండి అని అందరినీ వాక్యం నేర్చుకోకుండా భ్రష్టులుగా చేస్తావా? భ్రష్టులుగా మారుస్తావా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా వాక్యం వచ్చి అసలు ఎవరికైనా వాక్యం వచ్చా? యోహాను శిష్యులు ఉన్నారు, వాక్యం వచ్చు. యేసుప్రభు శిష్యులు ఉన్నారు, వాక్యం వచ్చు. గమనీయుల శిష్యులు ఉన్నారు, వాక్యం వచ్చు. నాకు కొంతమంది చుట్టూ ఉంటారు, నాకు కొంతమంది ఉంటారండి. స్టీవెన్స్ అన్న ఒక నాని ఉన్నాడు, లేదా కొంతమంది ఉంటారు నా చుట్టుపక్కల. వాళ్ళకి వాక్యం తెలుసు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఓకే, నువ్వు చుట్టుపక్కల ఉంచుకోవడం తప్పులేదు, నీ మాటనే వాళ్ళని అథారిటీగా నువ్వు చెప్పడం తప్పులేదు. కానీ వాళ్ళకి వాక్యం నేర్పిస్తున్నావా మనం? అసలు వాక్యం నేర్పించకుండా ఏదో చెప్పి ఇదే దేవుడి పని అని వాళ్ళని భ్రష్టులుగా చేసి వాళ్ళ చచ్చిపోయిన తర్వాత నరకానికి పంపేస్తావా? నా సేవకుడి మాటను రూఢిపరుస్తానన్నాడు. సేవకుడంటే ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని పరిపాలించే ఒకే ఒక్క నాయకుడు. ఆయనే పాస్టర్, ప్రిన్సిపాల్, లెక్చరర్, బైబిల్ టీచర్. ఇలాంటి వాళ్ళనే బైబిల్ బోధకులు కావాలన్నాడు. కానీ అనేకులైన బైబిల్ బోధకులు కావద్దు, మీరు అవ్వద్దని చెప్పాడు బైబిల్. అసలు ఎందుకు బోధకులుగా సమాజంలో బిల్డప్లు? ఏదో వాక్యం తెలిసినంతగా ఎందుకంత మనకు అథారిటీ? నీకు ఎంత వచ్చు అంతే చేయాలి పని. నీకెంత తెలుసు వాక్యం అంతే చేయొచ్చుగా. దేవుడు ఆనందపడతాడు. చాలామంది అంటుంటారండి, స్టీవెన్ గారు మీరు ఎందుకు ఇంతగా ఎమోషన్గా సీరియస్గా వాక్యం చెప్తారంటుంటారు నన్ను. నేను చిన్నప్పటి నుంచి ఇంతేనండి. నేను కామెడీగా చెప్పినా మీరు బాధపడొద్దు, సీరియస్గా చెప్పినా మీరు బాధపడొద్దు. బైబిల్ తప్పు చెబుతుంటే బాధపడండి. అర్థమైందండి? నేనేంటంటే నా పాటలు కూడా ఎలా ఉంటాయంటే రోరింగ్ క్రైస్ట్ అండి. క్రీస్తు వల్ల గర్జించే పాటలు గర్జించే మాటలే నేను మాట్లాడుతున్నాను. అలాగని ఎవరి మీద కోపం నాకు ఉండదు. నేను ఎవరి మీద బహుగా కోపగించానంటే వాడు ఎక్కువగా వాక్యం నేర్చుకోవాలి బాబు, ఇలా బొచ్చుడు అయిపోతున్నాడు బాబు అని మనసులో ఎక్కువసార్లు ఫీల్ అవుతూ ఉంటాను. అయితే దీన్ని ఆ బాహ్య రూపాన్ని చూస్తారు కదా, వీళ్ళకి కళ్ళు కనిపించవు కదండి. బాహ్య రూపాన్ని చూసి ఎమోషన్గా చెప్తాడు స్టీవెన్. దేవుని ఏర్పరచుకున్న సాధనము నేను, జయశాలి వంశస్థుడునై, బైబిల్లో చిన్న బోధకుడునై కొంతమందినైనా వాక్యం నేర్పే వాడిగా దేవుడు నన్ను ఎప్పుడు తీర్చిదిద్దాడు. అది నీకు ఇష్టం లేకుండా వచ్చి మాట, కానీ దేవుడికి ఇష్టం. ప్రియులరా, నా సేవకుడి మాట రూఢిపరుస్తాను. ఏం చెప్పాడంటే, కొదమ సింహాన్ని, చిరుతపులిని, ఎలుగుబంటిని, గుంట నక్కల్ని, కుక్కల్ని, క్రూర మృగాలన్నిటినీ, భయంకర సర్పాలన్నిటినీ ఒకడు బాలుడు తోల్తాడు. ఆయన ఎవరో కాదయ్యా. ఇవన్నీ ఎవరో కాదు, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి గర్వం గలవారు, అహంకారం గలవారు, స్వార్థపరులు, భోజన ప్రియులు, నేనే నాది అనుకునేవారు. వాళ్ళేనండి ఈ పేర్లు చెప్పాడు దేవుడు. ఇందులో బలహీనులు ఉన్నారు, వాక్యం నేర్చుకున్న పరిశుద్ధులు ఉన్నారు. వీళ్ళందరిని బట్టి దేవుడు వారిని కాపాడతాడు. ప్రియులారా, వీళ్ళందరినీ బాలుడనే ఒక పాస్టర్, ఒక దైవ సేవకుడు, ఒక ప్రిన్సిపల్ గారు కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చిన్న పిల్లవాడు ఆ మృగాలన్నిటినీ కూడా మేపుతూ తోలుతూ ఉంటాడు. పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. పార్ట్ 3 వెయిట్ అండ్ సీ. దెబ్బకి నిజంగానండి పార్ట్ 3 వింటేనండి మీరు మీ మెదడు సగం కరిగిపోద్దండి. పార్ట్ 2 విన్నారు కదా, పార్ట్ 3 వస్తుంది. అసలు దేవుని సేవకులను ఎదిరిస్తే మీ పరిస్థితి ఏంటి? దేవుని సేవకుడు మాట చెప్పగా నువ్వు వినకపోతే నీ పరిస్థితి ఏంటి అనేది పార్ట్ 3లో ముగించుకుందాం. ఇప్పటివరకు విన్న మీ అందరికీ క్రీస్తు పేరిట నా శుభాభివందనములు. థ్యాంక్ యూ సో మచ్. నా కొరకు, నా సేవ కొరకు ప్రియులారా,
యూట్యూబ్ ఛానల్ కింగ్ స్టీవెన్ రోరింగ్ క్రైస్ట్ ఛానల్ కొరకు మీరందరూ ప్రార్థించండి. అందరికీ వందనాలు.